ఆయనకి ఇష్టమైంది చేసుకుంటున్నాడు. నాకు ఇష్టమైన సిద్ధాంతం ఒకటి ఉంది, నేను ప్రచారం చేశాను. ఆయనకి ఇష్టమైన సిద్ధాంతం ఒకటి ఉంది, ఆయన ప్రచారం చేశారు. అంతే తప్ప ఆయన అలా చేయడం ఏమిటి, నేను నాలుగు పీక్కుంటాను అని అనకూడదు. ఆయన అలా నమ్మారు, ఆయన దాన్ని అలా మాట్లాడారు. నేను ఇలా నమ్మాను, నేను ఇలా మాట్లాడాను. అయితే నేను మాట్లాడినా శాస్త్ర పరిధిలో ఉండాలి, ఆయన మాట్లాడినా శాస్త్ర పరిధిలో ఉండాలి. ఆ పరిధి దాటి మాట్లాడకూడదు. నేను ఒక్కడిని ప్రశాంతంగా ఉండడం కాదు, అందరూ ప్రశాంతంగా ఉండడానికి నా ప్రశాంతత దోహదం చేయాలి. అంతేకాని అంతమంది పాడైపోతే నాకు ప్రశాంతంగా ఉంటుందండి అంటే అదో అర్థం లేని స్థితి. అలా ఉండకూడదు. తన ప్రశాంతత 10 మంది ప్రశాంతతకి కారణం కావాలి. కాబట్టి అలా ఉండడం అన్నది నిజంగా నేర్చుకోగలిగితే లోకశాంతికి ఇంకా అంతకన్నా